రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, ప్రభు మనతో ఉండకపోతే, ఆయన మనలో ఉండకపోతే మనం ఏ కార్యము చేయలేం. మనం ఏ పాటి వారు? జ్ఞానము లేని వారు, బలము లేని వారు, ఐశ్వర్యము లేని వారు, ఘనత లేని వారు, మనం ఎంతటి వారు. కానీ ఆయన నీలో ఉండి నీ కుటుంబాన్ని నడిపించుకునే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తావన్నాడు. నువ్వు కష్టపడే బలాన్ని దేవుడు ఇస్తావన్నాడు. నువ్వు అభివృద్ధి పరుచుకునే మార్గంలోకి వెళ్ళగల శక్తిని దేవుడికి ఇస్తావన్నాడు. నీ బలాన్ని జ్ఞానాన్ని బట్టి కాదు, కేవలం ఆయన కృప, ఆయన కాపుదల. నువ్వు మాలో ఉంటే చాలు, నువ్వు మాతో ఉంటే చాలు ప్రభు. ఆయన ప్రభుని స్తుతించిన మనము సదాకాలం మనతో ఉండిన ప్రభుని మనతో ఉన్నాడు ధైర్యంతో మన విశ్వాస యాత్రలో జీవితంలో కొనసాగింపబడదాం. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నువ్వు నాకు తోడై ఉన్నావు ప్రభు అని ప్రభు దేవుని మీద ఆధారపడదాం. అలాగే దేవుడిచ్చి ఆశీర్వాదాలు ఇంకనూ పొందుకునే వారంగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికర సంపన్నుడైన మా దేవా, మీకు వందనాలు. మా తల్లిదండ్రులు మాకు కొంత మాత్రమే చేయగలరు. మా తల్లిదండ్రులు, మా బంధువులు కొంత మాత్రమే మాతో ఉండగలరేమో గాని నువ్వు సదాకాలం మాతో ఉండేవాడు. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనన్నారు. నేను మీ వద్దకు వస్తానన్నారు. నేను మీలో ఉంటానన్నావు ప్రభా. మీరు ఇచ్చిన మాట సంవత్సరాలు మారిన ఏదైనా ప్రభా, గతించిపోయిన తరాలు గతించిపోయిన నువ్వు మాట మార్చేవాడు కాదు. నీ వార్త మాటలు మా పట్ల, నిన్ను నమ్మిన వారి పట్ల
మీరు నెరవేరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకోండి. ఇంకను చేయగల సముద్రుడు అని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నారు. అలాగే ఎవరైతే ఆరాధించారో, స్తుతించారు, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని గణపరిచారో వారి ఆరాధన మీకు అంగీకరించి ఇంకెక్కువగా ఆరాధించగలిగినట్టుగా అనేక ఆశ్చర్య కార్యాలు చేసి మహిమనందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి ప్రియులారా. ఈ సమయంలో దేవుని వర్తమానాన్ని మనం విందాం. ప్రియులు చాలాసార్లు వచ్చారు. మరొకసారి ఈరోజు మన మధ్యలోనికి రావటం సంతోషం కాబట్టి వారికి సమయం ఇద్దాం. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియులు జాన్ మోజెస్ గారు, వారు తాడేపల్లిగూడెం పెంటపాడులో ఉంటూ ఉన్నారు. అక్కడే వారు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. కాబట్టి వారి జీవిత కాలంలో మిగిలిన జీవిత కాలం అంతా దేవుని కొరకు ప్రయాసపడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు మన మధ్యలోకి రావటం సంతోషం. వారికి సమయాన్ని ఇస్తా ఉన్నాను. వారు వాక్యం చెప్తారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధమైన ప్రభు రక్తంలో కడుగబడిన మీ అందరికీ, మీ సంఘం అందరికీ, మరి దైవజనులకు, పాస్టమ్మ గారికి, మరి యవ్వన బిడ్డలకు, మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యములో నుండి ఒక చిన్న మాట చదివి మీతో ఈరోజు దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాను. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27, 28, 29. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. 8 మొదటి రాజులు 8, 37, 38, 39. దేశమందు క్షామము కానీ, తెగులు కానీ, గాడ్పు దెబ్బ కానీ, చెత్త పట్టుట కానీ, మిడతలు కానీ, చేడ పురుగులు కానీ కలిగినను వారి దేశ పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఒక్కడైనను జనులందరైనను మీ మందిరపు తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీవెరుగుదువు గనుక నీవు ఆకాశమందు ఆకాశమను నీ నివాస స్థలమున విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి నువ్వు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయము. చాలు. చిన్న ప్రార్థన. మహాగణుడ, మహా ఉన్నతమైన ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన వాక్యాన్ని ప్రభు ధ్యానించటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని, సమయాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించుచున్నాడు. ఎందుకంటే దానికి రుజువు మనం సజీవులుగా ఈరోజు వరకు ఉండగలిగాం. అందువలనే దేవుడు మనలను ప్రేమించుచున్నాడు. మరి యొక్క పర్యాయము 38వ వచనం, ఇశ్రాయేలీయులకు నీ జనులు
ప్రతి మనిషి తమ తమ మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమందుండి నీ నివాస స్థలములో నుండి విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలము ఇమ్ము. అది ఈరోజు మనం ధ్యానించే వాక్యం ఏంటంటే, వారి వారి మనోవేదనను బట్టి మనోవేదనను బట్టి ప్రజలు ఏ విధముగా ఉన్నారు, ఏ విధముగా వారి జీవితం గడుపుచున్నారు అనే విషయాన్ని బట్టి ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. యెహోవా దేవుడు అదృశ్య దేవుడు, 5 లక్షణాలు కలిగిన దేవుడు. ఆయన మొదటిగా దూత గణములను సృష్టించుకొని ఆ దూత గణముల స్తుతు సింహాసనము మీద ఆసీనుడై వారి యొక్క విన్నపములు, వారి యొక్క ప్రార్థన విని వారి స్తుతులు చెల్లించుచు ఉన్నప్పుడు ఆనందించే దేవుడు. అలా ఆనందించే సమయంలో వారిలో ఒకరికి వచ్చిన అసూయ వలన, వారికి వచ్చిన కోరిక వలన స్తుతులు సింహాసనం మీద ఈడే కూర్చోటం ఏంటి, నేను కూడా ఈ యొక్క దేవదూతల స్తుతులు ఆగ్రాణించాలనే విషయంలో ఒక ప్రధాన దూత ఎప్పుడైతే ఆలోచన కలిగిందో వెంటనే దూతల సమూహము కొరకు ఒక పాతాళములు చేసి ఆ పాతాళములో ఈ ఎదురు తిరిగిన ప్రతి ఒక్క దేవదూత గణములను త్రోసివేశాడు. త్రోసివేసిన తర్వాత ఇలా కాదనుకుని యెహోవా వాక్కు చేత ఈ భూమిని సృష్టించడం జరిగింది. 5 దినాలు భూమిని సృష్టించి 6వ దినమున పరలోకము నుండి భూలోకములకు యేసు ప్రభు దిగటం జరిగింది. దిగిన తరువాత ఏం చేశాడంటే మట్టిని తీసి ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. జీవవాయువు ఊదనప్పుడు అతను బొమ్మే. ఈ రోజున కూడా అనేక మంది బొమ్మలనే పూజిస్తున్నాం. జీవవాయువు ఊదినప్పుడు యెహోవా తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఒక నరుడిని చేసినప్పుడు ఆ నరుడిలో ఉన్న ఆ బొమ్మలో ఎప్పుడైతే దేవుని ఆత్మ ప్రవేశించిందో ఆ ప్రవేశించిన వెంటనే నరుడు లేవటం ప్రారంభించాడు, మాట్లాడటం ప్రారంభించాడు, ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు, చూడటం ప్రారంభించాడు. సమస్త మనం చేసే ప్రతి క్రియలు మానవుడు చేయడానికి మూల కారణమయ్యాడు. ఆ మానవుడే ఆది మానవుడు ఆదాము ఒంటరిగా ఉండుట ఇష్టం లేదు కాబట్టి వెంటనే అతనికి గడనిద్ర కలగజేసి వెంటనే తన ఎముకను మాంసాన్ని ప్రాణాన్ని తీసి రక్తాన్ని తీసి ఒక అవ్వమలు చేసి ఆయన ఎదురుగుండా తీసుకొచ్చి పెట్టాడు. ఆ బాబు ఈయన ఎవరు అంటే ఇది నా శరీరం నుంచి తీయబడింది, నాది అన్నాడు. నీదే కానీ మీరు ఈ చెట్లు ఈ తోట అంతా సేద్యం చేసి జాగ్రత్తగా జీవించండి, నేను పరలోకానికి వెళ్ళి దూతల యొక్క స్తుతులను కొంచెంసేపు సంతోషించి వస్తాను అని మరలా వెళ్ళిపోయాడు. ఈ విధముగా ఆయన రాక పోకలు జరిగినప్పుడు మొట్టమొదట మందిరము ఏదైనా తోటే. ఆ ఏదైనా తోటలో వచ్చేటప్పటికి త్రోయబడిన సర్పము, కింద పడిపోయిన సర్పము మరలా అవ్వ దగ్గరికి వెళ్ళి మోసం చేయడం ప్రారంభించింది. వెంటనే ఆ పండు తిన్నారు, ఇద్దరు తిన్నారు. ఇద్దరు కూడా ఇది జరగొచ్చా జరగకూడదా, తినొచ్చా తినకూడదా, ఈ విధముగా దేవుడు చెప్పలేదు కాబట్టి మనం చేస్తే బాగుంటుందా బాగోదని ఒక ఆలోచన కూడా లేకుండా ఆ పండు తినేసి ఆ విధముగా తోటలో నుంచి గెంటి వేయబడ్డారు. ఆ గెంటి వేసిన తర్వాత వచ్చిన సంతానం ఒక కొడుకు నరహంతకుడు అయ్యాడు, మనవడు తాగుబోతయ్యాడు. ఇక ముదుమానవులు అయితే చెప్పకర్లేదు. అలా ప్రజలు పెరిగిపోతూ ఉన్నారు, పాపం పెరిగిపోతూ ఉంది. ఈ విధముగా ప్రపంచమంతా విచ్చలవిడిగా ఈ రోజు కూడా ఏలేదు ఏంటంటే అనేకమైన దేవాలయాలు ఉన్నాయి, అనేకమైన మందిరాలు ఉన్నాయి, హిందువులకు సంబంధించి అనేకమైన గుళ్ళు ఉన్నాయి. అందరూ గుడికి వెళ్తున్నారు, అందరూ దేవుడు ఉన్నారు అన్నారు, అందరూ వెళుతున్నారు. కానీ పాపము కూడా విచ్చల విడిగా పెరిగిపోయింది.
పాపం కూడా విచ్చలవిడిగా పెరిగిపోయి ఈ పాపము వల్ల వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారని ఒక ఆలోచన దేవుడికి వచ్చి పరలోకములో దేవదూతలను పిలిచి ఒక సభ ఏర్పాటు చేశాడు. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, అయ్యో నా ప్రజలు ఈ విధంగా వెళ్ళిపోతున్నారు, భూలోకానికి మీలో ఎవరైనా ఒకరు పరిశుద్ధముగా ఒక పవిత్రముగా వెళ్ళి నా సత్య సువార్తను ప్రకటించి మరలా ఇక్కడికి రావాలి, సిలువలో ప్రాణం పెట్టాలి, సిలువలో పోయాలి, ఆ తర్వాత సమాధి చేయబడాలి, తర్వాత ఇక్కడికి రావాలి అని దేవాది దేవుడు చెప్పినప్పుడు ఉన్న దేవదూతల్లో ఎవరు ముందుకు రాలా. శరాపులు ఉన్నాయి, కెరూపులు ఉన్నాయి, అందరూ ఉన్నారు. దేవుని వాక్కు ద్వారా వచ్చిన ఒక మాట ఆయన అన్నాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. పంపు అన్నప్పుడు వెంటనే దేవాది దేవుడు కన్య మరియ గర్భంలోనికి ఆవిడని పంపడం జరిగింది. ఆ తర్వాత తలుపులు నిండిన తర్వాత బయటకు తీశాడు. చిన్న తనము నుండి 8వ రోజున మందిరానికి వెళ్ళి సున్నతి చేయించుకున్నాడు. 12 సంవత్సరాలప్పుడు దేవాలయానికి వెళ్ళి మాట్లాడుతుంటే శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు వీళ్ళందరూ చూసి, అధికారులు చూసి, ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, ఇతని తల్లి మరియ కాదా, ఇతని తండ్రి యేసేపు కాదా అని మాట్లాడుతుంటే దేవుడు మాటలు మాట్లాడుతుంటే ఒక క్రొత్త నూతన వరవడి వెలువడింది ఆ యొక్క సంఘములో. ఆ రోజున దేవుడు చేస్తున్న మాటలకి అందరూ ఆశ్చర్యపోయాడు. ఆయన జననం ఒక ఆశ్చర్యం, ఆయన మరణం ఒక ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం, ఆయన మాటలో ఆశ్చర్యం. ఈ ప్రపంచాన్ని 2గా చీల్చిన మహాగరుడైన దేవుడు. మనం కూడా 2గా మాట్లాడిపోయాం. పాపపు జీవితంలో ఉన్నాం, పాపంలో కొట్టాడుతున్నాం, పవిత్రమైన జీవితంలోకి వచ్చాం. అదే విధంగా కాలం కూడా 2గా విభజించబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం వచ్చింది. అదే విధంగా ప్రతిది కూడా 2గా చీలిపోయింది. వెలుగు వచ్చింది, చీకటి వచ్చింది. ఈ విధముగా మనిషి యొక్క జీవితంలోనికి ఒక పవిత్రత రావడానికి నజరేయుడైన యేసు జననము ఒక ముఖ్య ఉద్దేశమైంది. ఆ తల్లిగారి పాడారంటే అందరి కోసము యేసు పుట్టాడంట. అందరి కోసం ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎలా ఉన్నారని పుట్టారు ప్రజలు. నువ్వు మంచిగా ఉంటే పుట్టారా, చెడ్డగా ఉంటే పుట్టారా, ఏ విధంగా మన ప్రవర్తన ఉంటే అందరి కోసం యేసు పుట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ విధముగా ఉన్నప్పుడు ఈ పాపం పెరిగిపోయినప్పుడు దేవుడు ఒక ఆలోచన చేసి యెషయాను ఏర్పాటు చేసుకుని యెషయాలోంచి దావీదుని తీసి దావీదుని రాజుని చేసి అంటున్నాడు, అయ్యా నా ప్రజలు ఇలా దారి తప్పిపోయారు, నా కొరకు ఒక మందిరాన్ని కడితే ఆ మందిరంలో నుండి ఈ జీవితాలని పవిత్రపరచి పరిశుద్ధపరచి వీరి స్థుతుల మీద నేను సింహాసనాసీనుడనై సంతోషిస్తాను అని చేసినప్పుడు, అయ్యా నువ్వు అన్నాముగా బట్టి నేను మందిరాన్ని కడతానని వర్ణాలు కళ్ళాన్ని కొన్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వర్ణాలు కళ్ళాన్ని కొన్నాడు. ఆ వర్ణాలు కళ్ళవే మోరియా పర్వతం. అక్కడ కొన్న తర్వాత మందిరాన్ని కట్టబూనుకున్నప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమై, అయ్యా నువ్వు మందిరాన్ని ఇక్కడ కట్టొద్దు, నువ్వు యుద్ధాలు చేసావు, నీ చేతులు రక్తమయంగా ఉన్నాయి కాబట్టి నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ సంతానములు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసుకుని నేను కడతానయ్యా అని దేవుడు దావీదుతో చెప్పడం జరిగింది. వెంటనే దావీదు అలాగే ప్రభువా నేను కట్టను అని అలా మానేశాడు. మానేసిన తర్వాత ఈ యొక్క దావీదుకి వృద్ధాప్యం వచ్చింది. ఈ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ముసలుడు అయిపోయేటప్పటికి దావీదుకి 19 మంది కుమారులు. 19 మంది కుమారులు కూడా తండ్రి ముసలుడు అయిపోయాడు. తర్వాత రాజ్యం నాదే, తర్వాత రాజ్యం నాదే, తర్వాత రాజ్యం నాదే అని వీడు సతమతమవుతున్న సమయంలో దావీదు మహారాజు మందిరంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రవక్తలు ప్రార్థన చేశారు, యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు, తల్లి ప్రార్థన చేస్తుంది. వీళ్ళందరి ప్రార్థనలు విని దేవాది దేవుడు మరి దావీదుకి ఒక మాట సెలవిచ్చాడు, నీ కుమారుడైన సొలొమోనుని రాజుగా చెయ్యి అని ఒక సెలవిచ్చేటప్పటికీ మరి దావీదు సొలొమోనుని రాజుగా చేయడం జరిగింది. రాజుగా చేసిన తర్వాత రాజ్య పరిపాలన అలా 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 సాగిపోతున్న సమయంలో సొలొమోను మరలా ప్రార్థన చేశాడు, ఓ ప్రభు అయిన యెహోవా, ఓ ప్రభు అయిన దేవుడా, నన్ను చిన్న వయసులో రాజుగా చేసావు. ఈ ప్రజలు చూస్తే చాలా మంది ఉన్నారు, లక్షలు ఉన్నారు కాబట్టి వీరందరినీ న్యాయము చేయుట నా వల్ల కాదయ్యా అంటే యేసు ప్రభు దిగి వచ్చాడు.
మరి ఏం కావాలయ్యా నీకంటే నాకు జ్ఞానము దయచేయి, నాకు జ్ఞానము దయచేసినట్లయితే ఈ ప్రజలని నీతివంతముగా న్యాయవంతముగా పరిపాలించడానికి బాలుడైన నేను రాజుగా చేశావు, రాజుగా చేస్తే వీళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను కాబట్టి జ్ఞానాన్ని నాకు దయచేయాలని అడిగినప్పుడు, ఆహా నువ్వు ఇలా అడిగావు కాబట్టి నాకు చాలా 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 ఇష్టమైన మాట నువ్వు మాట్లాడావు. రాజులు అడిగితే ఏమడుగుతారు? పక్క రాజ్యాన్ని జయించాలని, ఆ తర్వాత పక్క రాజ్యాన్ని జయించాలని. అలెగ్జాండర్ కూడా 33 సంవత్సరాలకి ప్రపంచాన్ని జయించి సముద్రం దగ్గర నిలబడి అంటున్నాడు, ఓ సముద్రమా నీవు కూడా మనిషి అయితే, మనుషులు కలగనే దేశం అయితే నిన్ను కూడా జయించేదును అని మాట్లాడాడు అలెగ్జాండర్. అలాంటి పరిస్థితుల్లో రాజులు అలా అడుగుతారు కానీ నువ్వేంటయ్యా జ్ఞానాన్ని అడిగావు, నువ్వేంటయ్యా తెలివితేటలను అడిగావు. అయితే నీకు వీటితో పాటుగా నీవు కోరిన కోరిక న్యాయమైనది కాబట్టి నేను నీకు ఇచ్చేది ఏంటంటే ఘనతనిస్తాను, తర్వాత ఐశ్వర్యాన్ని కూడా నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తే, నాయనా అంతకన్నా నాకు భాగ్యం ఏంటి, నీవు ఇచ్చేవి కాబట్టి నేను తీసుకున్నాను అని ఆ విధముగా పరిపాలన జరుగుతున్న సమయంలో మరలా దేవుడు తనకు తానే ప్రత్యక్షమయ్యి, సొలొమోనా నువ్వు ఒక మందిరాన్ని నా కొరకు నిర్మించాలి, నా కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి అన్నాడు. అలాగే ప్రభువా నేను నీ కొరకు మందిరాన్ని నిర్మిస్తానని లెగిచి ప్రపంచానికి ఒక పిలుపునిచ్చాడు. ఓ దేవాది దేవుడు నాతో చెప్పాడు ఒక మందిరాన్ని నిర్మించమని. ఆ మందిరంలో ఆయన నివాసం చేస్తాడంట. నివాసం చేసినప్పుడు ప్రతి ఒక్కరి యొక్క జీవిత విధానాన్ని మార్పు చేయడానికి, ఒక పరిశుద్ధమైన జీవితముగా, పవిత్రమైన జీవితముగా, ఆశీర్వాదకరమైన జీవితముగా, మహిమ కలిగిన జీవితముగా మార్చడానికి ఒక మందిరం కట్టమన్నాడు. కాబట్టి ఇలా కడుతున్నాను. మీకు స్తోమత కలిగి, మీ స్తోమత కలిగి ఎంత కలిగిందో ఆ స్తోమత కొలది నాకు మందిరానికి విరాళాలు పంపండి అంటే, వెండున్నోళ్ళు వెండి పంపారు, బంగారంలో బంగారం పంపారు, ఎత్తడంలో ఇత్తడం పంపారు, వజ్రాలలో వజ్రం పంపారు, చెక్కలలో చెక్కలు పంపారు. ఏది ఉన్నవాళ్ళు అది తెస్తూనే ఉన్నాడు. ఇది చూసి మందిరాన్ని కట్టి 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 ప్రారంభించేసిన తర్వాత ఇంకా వస్తువులే ఉంది, మందిరం పూర్తి అయిపోయింది, అయినా వస్తువులు ఉంది. అప్పుడు సొలొమోనుడు ఆగండి ఆగండి ఇక చాలు, మందిరము పూర్తి అయిపోయింది కాబట్టి ఇక చాలు. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడి యొక్క మాట చదివిస్తే, దేవుడి యొక్క ఉద్దేశములు ఉంటే ఆ విధముగా మనిషి ఆశీర్వదింపబడతాడు. ఆ విధముగా వద్దు, సమృద్ధి సరిపోయింది ఇక నాకు అక్కరలేదు, ఆర్జెంట్ తర్వాత చూస్తామని మందిరాన్ని పూర్తి చేసిన తర్వాత ఇశ్రాయేలీయుల 12 గోత్రాలని పిలిచి మందిరములు మోకరింపజేసి దానికి ఒక ప్రాకారం కట్టి ఈ మందిరాన్ని పేరు ఏం పెట్టారంటే ఫస్ట్ షాలేం, ఆ తర్వాత యెరూషలేముగా మార్చబడింది, ఆ తర్వాత సియోనుగా మార్చబడింది. ఈ సియోను మందిరములు ఏం చేశారంటే మందిరము చుట్టూ కొన్ని ప్రాకారాలు కట్టారు. ఆ ప్రాకారాల్లో నివసించే వాళ్ళని సియోను ప్రజలు అన్నారు, దీనేటు సియోను పురం అన్నాడు, దీనేటు సియోను మందిరం అన్నాడు. ఈ సియోను మందిరములో నివసించే వారే సియోను రారాజు. సియోనులో నివసించేది, సియోను చుట్టుప్రక్కల ఉన్న ప్రజలకు ఉన్న పేర్లు ఏంటంటే సియోను పురం ఉంది, సియోను ప్రజలు ఉన్నారు, సియోను మందిరం ఉంది. సియోను మందిరంలో నివసించే వారి పేరు కూడా సియోను రారాజుగా మార్చివేశారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇలా మార్చిపోయిన తర్వాత ఈ మందిరంలో ఇశ్రాయేలులో 12 గోత్రాల వారిని పిలిచి మోకరింప చేసి ప్రార్థన చేసి దేవుడు అడుగుచున్నాడు, సొలొమోను అడుగుచున్నాడు. చూడు 8వ అధ్యాయం 1వ వచనం చదవాలి త్వరగా. ఆ పురములో నుండి యెహోవా నిబంధన మందసము పైకి తీసుకుని వచ్చి యెరూషలేములో ఉంచి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలులో ప్రతి వారిని మోకరింపజేసి ప్రార్థనలో కూర్చోబెట్టి, అయ్యా వీడికి ఈ విధముగా ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఈ విధముగా దీవెనలు ఇవ్వాలి, ఈ విధముగా అభివృద్ధి చెందాలి, ఈ విధముగా ఆశీర్వదింపబడాలి, ఈ విధముగా వీటి యొక్క జీవిత విధానంలో ఒక నూతనమైన మార్పు ఈ యెరూషలేము పురములో, సియోను పురములో ఇలాంటి ప్రజలు ఇంకెక్కడా లేరని ఒక మహోన్నతమైన మహిమ వీటిపై కుమ్మరించు. అది ఆయన ప్రార్థన, అది ఆయన ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేస్తూ చేస్తూ పలికినవే ఈ ముత్యాల మూట. ఇప్పుడు ప్రసంగం స్టార్ట్. చదవమ్మ 38వ అధ్యాయం 38వ వచనం. ఇశ్రాయేలీయులకు
ఈ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకును కదా. ఇదే ఈరోజు మన ప్రసంగ అంశము. ఇశ్రాయేలీలు తమ మనోవ్యాధిని తెలుసుకును కదా. చదవం కిందకే గట్టిగా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాచి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన విన్నపములు నీవు విని వారికి దయచేయి. అనేక మంది రాలేని వారు ఉంటారు. దేవుడంటే ప్రేమే, దేవుడంటే మంచి అభిప్రాయమే, దేవుడంటే చూడాలని, దేవుడి మాటలు వినాలని ఆశ ఉంటుంది. కానీ ఆ సంఘం యొక్క పరిస్థితిని, ఆ తర్వాత వాళ్ళ సమాజం యొక్క పరిస్థితిని, ఆ తర్వాత వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితిని వాళ్ళ మనసులో పెట్టుకుని ప్రేమ అయితే ఉంది కానీ రాలేక పాటలు ఉంటారు. కొంతమంది వాక్యం వింటూ ఉంటారు. కానీ అలాంటి వారు కూడా ఏ రోజైనా తన యొక్క ఆపదలో ఈ మందిరము తట్టు, ఈ సియోను మందిరము తట్టు ఎవరైనా చేతులు చాచినట్లయితే, ఒకళ్ళ మంచాల మీద ఉండి లెగలేని స్థితిలో ఈ మందిరము వైపు చేతులు చాచినట్లయితే, ఆకాశమందు సింహాసనము మీద ఉన్న నువ్వు వారిపై కూడా దృష్టి ఉంచు అని ఈ యొక్క మాటలు పలికేడు ఆయన. ఎలా ఉంటుంది ఈ యొక్క మనోవ్యాధులు అనేది? కొన్ని శరీర సంబంధమైన వ్యాధులను, తర్వాత మరి మనోవ్యాధులను కూడా కొన్ని 2-3 చెప్పి ఈ వాక్యాన్ని ఈ రోజున ముగించుకుందాం. మనోవ్యాధి కన్నా ముందు శరీర సంబంధమైన వ్యాధిని మనం ఆలోచన చేస్తే, ఇలా జుట్టు పట్టుకుని రాలేవనుకోండి ఏమైపోతాయి, కొంతమందికి నిన్నింటిలో రాలిపోతాయి. అదే దువ్వారు అనుకోండి ఏమవుద్ది, ఇంత జుట్టు చిక్కులు కింద వచ్చేది. అంటే ఏంటి? జుట్టుకి జబ్బు తగిలింది. ఎందుకు రాలిపోతాయండి? గట్టిగా ఉండేటి రాలిపోతాయా? రాలో. కానీ రాలిపోతాయంటే జుట్టుకి జబ్బు తగిలింది. ఎందుకు జబ్బు తగిలింది అంటే, ఈ మనం ఆలోచించే ఆలోచనలన్నీ, మనం చేసే పనులన్నీ ఈ ఆలోచనకి బుర్ర వీటెక్కిపోయి రాలిపోయి ఎమ్మటి ముసలింటిని వచ్చేసి తెల్లబడిపోతాయి అంటగా, ఏది విటమిన్స్ అందక ఆ విధముగా ఈ యొక్క జుట్టుకి మరి జబ్బు చేసింది. ఈ జబ్బు చేస్తే ఈ డాక్టర్లు వాళ్ళు అంటారు, అయ్యో నీకు బట్టతాలు వచ్చిందని బాధపడద్దు, రండి మా దగ్గర రీప్లేస్మెంట్ చేసి మీ ఎంటుకలను మొలిపించి, లేకపోతే ఎంటుకలు లేకపోయినా సరే పక్క మయాలు కొట్టి తర్వాత నేను కుర్రోళ్ళలాగా చేసి పంపుతానయ్యా, నీ దగ్గర డబ్బుంటే నా దగ్గరికి రండి అని వాళ్ళు ఒక పిలుపునిచ్చారు. సరే, ఇంక కొద్ది కిందకు వస్తే ఈ తలకాయలో నుంచి కొద్ది కిందకి వెళ్తే మెదడు ఉందంటగా, అక్కడ దానికి కూడా కొన్ని జబ్బులు ఉన్నాయట. మెదడ వాపు జబ్బులు ఉండేవి. ఇప్పుడైతే తగ్గిపోయినాయి, కానీ ఇంతవరకు బాగా ఎక్కువగా ఉండేవి. మెదడ వాపు వచ్చిందని వాళ్ళు బాధపడుతుంటే డాక్టర్లు, లోక సంబంధమైన డాక్టర్లు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మైటీ హాస్పిటల్స్ ఇది అన్నారు, అయ్యో నీకు బ్రెయిన్ పోయిందా, ఏది మెదడ వాపు వచ్చిందా, రా మా దగ్గరికి రా, నీకెందుకు, నీ తల పెంకు తీసేసి నీ ఎదురుగుండానే నీ మెదడును తీసి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి మరలా పెట్టి కుట్టేస్తాం, నువ్వు రా అంతే, నేను బాగు చేసి పంపుతారని లోక సంబంధమైన శరీర సంబంధమైన ఈ అనారోగ్యానికి డాక్టర్లు చాలామంది ఉన్నారు. కొంతమంది తర్వాత కిందకు వస్తే కళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళు గురించి ఏంటయ్యా బాబు, కళ్ళు జోడెట్టుకున్నావు 4 కళ్ళు అయిపోయి అంటే, ఏముందిలే బాబా, కొద్దిగా బల్బులు దెబ్బతనే లోపల అది ఆపరేషన్ చేయించాలి, అందుకే బతకాలి కాబట్టి ఈ కళ్ళజోడు వేసుకొని తిరుగుతున్నాను బాబా అని ఇలా చెప్తారు. ఈ విధముగా లోక సంబంధం శరీర సంబంధమైన ఎందుకు వ్యాధులంటే, దేవుడు నరుడిని మట్టితో చేశాడు కాబట్టి ఈ మట్టి శరీరం మహిమను ధరించుకుంది. ఈ మహిమ దేహాన్ని మరి అపవాది చేత మరి ఈ విషయం తెలుసుకున్న తర్వాత, మహిమ తొలగింపబడిన తర్వాత ఈ శరీరంలోకి అనేకమైన రోగాలు రావటం జరిగింది. ఒక సస్యశ్యామలమైన భూమి వీళ్ళ యొక్క చేసిన పాపాన్ని బట్టి గచ్చపదలు, ముండ్ల తొప్పలు ఇష్టానుసారంగా మొలిపించేశాడు దేవుడు. అదేవిధంగా ఈ యొక్క శరీరానికి సంబంధించిన వ్యాధి కావాలంటే పళ్ళకు ఒక డాక్టర్, కంటికి ఒక డాక్టర్, ముక్కు ఒక డాక్టర్, గొంతుకు ఒక డాక్టర్, అన్నిటికీ ఒక్కొక్క డాక్టర్. మీ దగ్గర ఏం అక్కర్లేదు, మిమ్మల్ని బాగు చేసి పంపుతాం, మీ దగ్గర డబ్బులుంటే మా దగ్గరికి రండి అని ఒక పిలుపును ఇస్తున్నారు డాక్టర్లు. సరే,
ఒక మాదిరిగా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. ఏంటో అందరు కుర్రోళ్ళు ఏంటో ఆడుకుంటున్నారు, అందరు కుర్రోళ్ళు ఏంటో సరదాగా ఉన్నారు, సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తారు, అన్ని బాగానే ఉన్నాయి. ఈడేంటి మన అబ్బాయి అంటే ఇంట్లోనే ఉన్నాడు, ఎందుకు ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్దామని వారు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఇదివరకు అయితే మరి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి తలపోటు జ్వరం ఎలాంటి వెంటనే డాక్టర్ ఒక బిళ్ళ 2 బిళ్ళలు రాసి ₹2 ఇస్తే అది వేసుకుంటే తగ్గిపోయేది. ఇప్పుడు అలా కాదు, వెళ్ళటమే మొత్తం స్కానింగ్, మొత్తం పరీక్షలు. ఈ విధముగా ఒక 10,000 లాగేసి పిల్లోడి దగ్గర నిల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ అబ్బాయికి శరీర సంబంధమైనది అనారోగ్యము ఏది లేదు అని చెప్పాడు. అప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు బయటకు వచ్చి, ఇదేంటి డాక్టర్ ఎలా ఇచ్చేయండి, ఈడేంటో అన్నం తింటలేదు, ఈడేంటో అందరితో తిరగట్లేదు, ఈడేదో ఆడుకోవట్లేదు, అందరూ ఆడుకుంటున్నారు, ఈడేంటి జీవితం ఎలా ఉంది, అసలు డాక్టర్ అడుగుదాం రామని ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారంట. వెళ్తే డాక్టర్ చెప్తున్నారంట, శరీర సంబంధమైన వ్యాధికి మేము ట్రీట్మెంట్ చేస్తాం కానీ అతనికి ఏదో వేదన ఉంది లోపల. ఆ వేదన అంటే మీరు తెలుసుకుని ఉన్నంతకాలం భోజనం పెట్టి శుభ్రంగా చూసుకోండి అని ఆయన పంపేశాడు. ఇలా వచ్చేసాడు. సరే కదని మన భారతీయ సంప్రదాయం ఏంటంటే ఒక ఉన్నతమైన సంప్రదాయం, ఒక ఉన్నతమైన అమ్మాయికి ఒక ఉన్నతమైన అబ్బాయికి వివాహం చేయటం అనేది మన యొక్క దేశంలో మంచి సంప్రదాయం. అన్ని దేశాల్లో మన దేశంలో ఉండే కుటుంబానికి సంబంధించిన ఉండే ఈ యొక్క ఆచారాలు కానీ మరి ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి సంబంధం చూసేటప్పుడు కూడా ఏం చేస్తామంటే మరి పిల్లోడు సంగతి ఏంటని చెప్పంటే, అయ్యో మా వాడు దీనుడు, మంచివాడు, మంచి మనసు కలిగిన వాడు, మంచి పనివాడు, ఏ విషయమైనా సరే చెప్పక్కర్లేదు, అన్నీ ఆయనే చేసుకుంటాడు, చాలా ఉత్తముడు, ఈడు చాలా చాలా ఉత్తముడు, ఈయన్ని ఇలా పెంచామంటే మేము పెంచామా ఆడికి ఆడే పెరిగాడా అనేది మాకు ఆశ్చర్యంగా ఉందండి అని చెప్తారు. ఎవరు పెళ్లి కూతురు చెప్తారు పెళ్లి కొడుకు గురించి. సరే పెళ్లి కూతురు గురించి అడిగితే వాళ్ళేమంటారంటే, అసలు మా అమ్మాయి మా కుటుంబంలో పుట్టకూడదు కానీ పుట్టింది. ఏంటంటే అంత దీనురాలు, ఒక చూసిందంటే చెప్పక్కర్లా, ఆవిడే పని చేసుకెళ్ళిపోద్ది. పెద్దలంటే గౌరవము మర్యాద ఉంటుంది, గురువులంటే ధైర్యము, యాజకుడు అంటే ధైర్యం, యాజకుడు అంటే మర్యాద, అందరి ఎడల భయభక్తులు కలిగింది మా యొక్క అమ్మాయి. అంటే ఇద్దరికి పెళ్లి చేసేసిన తర్వాత ఒక నెలలు అటు ఇటు తిరుగుతారంటగా. ఆ తిరిగినప్పుడు కూడా బయటడద్ది, ఏంటి అయ్యో ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఆ రోజున చెప్పినట్టు లేడే, నేను ఊహించినట్టు లేడే, నేను తలుచుకున్నట్టు లేడే, నా ఉద్దేశ ప్రకారం లేడే, మా తండ్రి చెప్పిన ఉద్దేశ ప్రకారం లేడే, ఆ రోజున పెద్దలు చెప్పిన ఉద్దేశ ప్రకారం లేడే, వారి తండ్రి చెప్పిన ఉద్దేశ ప్రకారం లేడే, ఏట అనేది ఒక వేదన. ఆ వేదనే ఒక వ్యాధిగా మారి ఆ వ్యాధినే మనోవ్యాధి అన్నారు. మనోవ్యాధి ఎలా వస్తుందో చెప్పడానికి మీకు ఈ విషయం చెప్తున్నా. ఇలాంటి మనోవ్యాధిలో ఎలా ఉంటుందో చెప్పండి. అదే భార్య కూడా అలా చేసింది అనుకో, భర్తకేంటి మనోవ్యాధి, భార్యకేంటి మనోవ్యాధి, భర్తకేంటి మనోవ్యాధి. సరే ఇంకా కొద్దిగా లోతుకెళ్తే ఏం చేస్తాం, భార్య మంచిదే, భర్త మంచోడే, కుటుంబం చాలా మంచిది, అత్తమామలు మంచోళ్ళే, ఈ అత్తమామలు మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, వాళ్ళ అన్నదమ్ములు మంచోళ్ళే, వీళ్ళ అన్నదమ్ములు మంచోళ్ళే, వాళ్ళ ఆడపడుచులు మంచోళ్ళే, వీడి ఆడపడుచులు మంచోళ్ళే. పెళ్ళయింది కానీ 1 సంవత్సరం అయినా పిల్లలు లేరు. ఇద్దరు మంచోళ్ళే, 2 కుటుంబాలు మంచి, భార్యాభర్తలు మంచోళ్ళే. ఇలా ఉంది. పుడితే 1 సంవత్సరం లోపే పుట్టాలటగా, ఆ తర్వాత 4-5 సంవత్సరాలు చూసిన తర్వాత ఆవిడకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఈ లోకం ఆవిడకి ఒక ముద్రాద్ది, ఏడు గొడ్రాలని. ఆవిడని ఫంక్షన్లకి పిలవరు, పార్టీలకి పిలవరు, శుభకార్యాలకి పిలవరు. ఆవిడ మనం వెళుతుంటే ఎదురొస్తేనే మరలా ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఈ విధంగా మనోవ్యాధి అనేది ప్రతి ఒక్కరిలో. చదువుదామా 28వ వచనం చదుదాం ఒకసారి. ఇశ్రాయేలులకు ఈ జనులు, చదవాలి 28. ఇశ్రాయేలులకు గట్టిగా చదవమ్మా. ఇశ్రాయేలులకు నీ జనులు, ప్రతి మనిషి తన మనోవ్యాధనను బట్టి
తెలుసుకొనును కదా. చాలు, మనోవ్యాధి వారు తెలుసుకొనును కదా. తెలిసిపోయింది, అయ్యో నా భర్త ఎలా ఉన్నాడేంటి, అయ్యో నా భార్య ఎలా ఉందేంటి, అయ్యో నా కుటుంబం ఎలా ఉందేంటి, మేమంత మంచోళ్ళమే, ఇంత ఆశీర్వదింపబడ్డామే, దేవుళ్ళకి వెళ్తామే, దేవునితో ఉంటామే, పాస్టర్తో ఉంటామే, పదోవని తింటామే, ప్రార్థనలు కన్నిటికి వెళ్తామే, అయ్యో నా కుటుంబం ఎలా అయిపోవడం గల కారణం ఏంటి? అదే విషయం భార్య భర్తగా చెప్తే వీళ్ళిద్దరు కలిసి ఏడుస్తారు. సంతోషం ఉంటుందండి ఎవరికైనా? నా భర్త ఇలాంటోడు తాగుబోతాడని తెలిస్తే భార్యకు సంతోషం ఉంటుందా? ఉండదు. అదే మనోవ్యాధి. ఈ మనోవ్యాధి ఒక గొప్ప వ్యాధి కింద మారిపోయి తిన్నా అరగదు, అరిగిన తినరు, తినలేకపోతారు, నిద్ర పట్టదు. ఈ విధముగా రోజు రోజుకి ఉన్న శక్తి బలము అన్ని క్షీణించి మంచానబడి పాతాళానికి వెళ్ళిపోతున్నారని దేవాది దేవుడు ఒక మహోన్నతమైన పనిని చేశాడు. ఏంటంటే ఎవరైనా సరే దేవదూతలు అనబడేవారు భూలోకానికి వెళ్ళి ఈ మనోవ్యాధి చేత బాధపడిన వారిని రక్షించడానికి, మరి ఈ విషయం చెప్పడానికి ఎవరు వెళ్ళాలి? వెళ్ళి నా సువార్త ప్రకటించాలి. ఆ ప్రకటించి మరలా చనిపోయిన తర్వాత తిరిగి రావాలి. ఎవరు వెళతారంటే నజరేయుడైన యేసు దేవుని నోట నుండి వాక్కు ద్వారా పంపబడి ఈ విధముగా భూమి మీద ఉద్భవించి ఆ విధముగా ఆయన చెప్పిన విషయాలు ఈ విధముగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, వచ్చి 30 సంవత్సరాలప్పుడు 30 సంవత్సరాలు నిండిన తర్వాత అంతవరకు తల్లిదండ్రులకు విధేయతగా ఉండి అందరికీ విధేయతగా ఉండి సంఘములో మాట్లాడుచు 30 సంవత్సరాలు నిండిన తర్వాత యోహాను ద్వారా యోర్దాను నదునికి వెళ్ళి బాప్తిసం తీసుకుని ఒడ్డుకి రాగానే పరలోకము నుండి ప్రపంచానికి ఒక పిలుపు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. భార్య వల్ల ఆనందించలేదేమో, భర్త వల్ల ఆనందించలేదేమో నీ కుటుంబం, దేవుని ఎడల నువ్వు ఆనందించాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచానికి దేవాది దేవుడైన యెహోవా ఇచ్చిన పిలుపు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన వెలువడిన తర్వాత దేవాది దేవుడు ప్రారంభించాడు, మీలో ఎవరైనా సరే ఇశ్రాయేలీయులకు ఈ జనులు తమ మనోవ్యాధులను బట్టి తెలుసుకొనును కదా. ఇహ మందైనను పరమందైనను దేవాది దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, మీరు అసత్యములో ఉన్నారు, సత్యములోనికి రండి, మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాను, పాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి పరలోక రాజ్యంలో మిమ్మల్ని పెట్టడానికి, కాబట్టి మీ యొక్క జీవిత విధానాన్ని మార్చడానికి వ్యాధితో బాధతో కృషించిపోతున్న మీరు గనక నా మాట వింటే నేనే తీసుకెళ్ళి మిమ్మల్ని పరలోకంలో పెడతాను. కాబట్టి నేనే మార్గము అన్నాడు ఆయన. ఆ మార్గం చెప్పిన తర్వాత సత్యాన్ని మానేసి అసత్యములోనికి వెళ్ళి అబద్ధాలతో ఆడి విసికి వేసారిపోయి నలుగురితో అనిపించుకున్న జీవితానికి ఒక సత్యము నేర్పి ఆ సత్యములో స్థిరపరిచి ఆ సత్యానికి స్తంభమైన వారిగా ప్రతి ఒక్కరిని మలచడానికి ఈ సత్యము నేర్పడానికి ఎవరయ్యా ఉన్నదంటే ఆ సత్యాన్ని నేరే అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రతి మనిషికి 2 మరణాలు ఉంటాయి. శరీర మరణం అందరూ మరణిస్తారు, కానీ ఆత్మీయ మరణం లేకుండా మిమ్మల్ని దాటింప చేయడానికి, మీకు జీవం ఇవ్వటానికి ఆ జీవాన్ని కూడా నేనే అని దేవాది దేవుడు ఈ ప్రపంచానికి అలా సువార్త ప్రకటించడం ప్రారంభించారు. సియోను మందిరంలో ఏమున్నాయని చెప్తే ఆశీర్వాదం ఉంది, సియోను మందిరములో దీవెన ఉంది, నీ ప్రవర్తనను మార్చే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో నుంచి నీవు మహోన్నతమైన వ్యక్తిగా వెలుగొందటానికి ఒక గొప్ప మార్గం ఉంది. ఆ మార్గంలోనికి మీరు రావాలని యేసు ప్రభు తన చేతులు చాచి పిలుచుచున్నాడు. ఏమని పిలుచుచున్నాడు? రండి. ఎవరైనా సరే ఏ మనోవ్యాధి ఉన్నా సరే, ఏ మనోవ్యాధి ఉన్నప్పటికీ కూడా ఆ మనోవ్యాధికి మందే యేసు ప్రభు యొక్క రక్తము. ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలంటే, యోహాను సువార్త సామెతల గ్రంథము 31:6 చూడండి. సామెతల గ్రంథము 31:6 ప్రాణము పోవుచున్న వాడికి
మద్యమునీయుడి, మను వ్యాకులము గలవారికి ద్రాక్షారసమును ఇయ్యుడి. అది చాలు. మీ మరణించే వాడికి మాత్రము, మరణశయములో ఉన్నవాడికి మాత్రము మద్యమునీయుడి. అదే విధముగా మను వ్యాకులము గల వారికి ద్రాక్షారసమునీయుడి. ద్రాక్షారసానికి సూచనగా ఏంటంటే ధర్మశాస్త్రములు మరుగయ్యున్న దానిని బయటికి తీసుకురావడానికి యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాస్తాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా యందు విశ్వాసం ఉంచాలి, ఆ విశ్వాసం నిలిచి ఉండాలి, ఆ నిలిచినది ఒక ఫలములు ఫలించాలి అని యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 15 వరకు చదివితే ఆ మీ ఫలాలు ఎలా నిలవాలి, మీరు ఎలా ఉండాలి, ఏ ద్రాక్షారసం తాగాలి అని అంటారు. ఇప్పుడు అనేక మంది తాగుబోతుల దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా బాబు ఇది తాగకూడదు, ఇది మంచిది కాదంటే వాళ్ళేమనుకుంటారంటే ఈ నిజంగా పాస్టరేనా అంటున్నారు. నేను ఒకసారి ఇది కానాను విందు గురించి ప్రసంగం చేస్తే వాళ్ళన్నారు ఈయనకి నిజంగా బోధొచ్చా అని అడిగారు. బోధొచ్చా అంటే ఏంటంటే దేవాది దేవుడే కానాను విందులో ద్రాక్షారసంలో చేసి అందరూ తాగించి ఆయన తాగితే ఈయనేంటండి ఇలా చెప్తున్నాడు, తాగొద్దంటాడేంటి, తాగమని దేవుడు చెప్తే ఎక్కడుందది అన్నాడు. ద్రాక్ష రసాన్ని ఊరబెట్టి అందులో విషంస కలిపి అది కాస్తే మద్యము, వాస్తవంగా పిండితే అది రసము. ఆ రసము వాగ్దాన భూమి కాబట్టి అక్కడ ఒక్కొక్క ద్రాక్ష గెలని ఇద్దరిద్దరు మోసోడు, ఒక్కొక్క ద్రాక్ష గెల 70 కేజీలు ఉండేది. అది ఆశీర్వదింపబడిన భూమి, అది పరిశుద్ధపరచబడిన భూమి, అది పవిత్రపరచబడిన భూమి, దాంట్లో దేవుని సన్నిధి ఎప్పుడు నిలిచి భూమి కాబట్టి అలాంటి పంట వాళ్ళు సమృద్ధిగా వేశారు కాబట్టి అప్పుడు వాళ్ళు ద్రాక్షల్ని ఆ విధంగా చేశారు. ఎవల పంట ఉంది, గోధుమల పంట ఉంది, కానీ ఈ పంటలు ఎవరికి అంటే మామూలుగా పేదవారు తినడానికి మాత్రము ఎవల పంట. మనలాగా ధనికులు కొద్దిగా ఉన్నవాళ్ళు తినడానికి ఏంటో ఈ గోధుమల పంట, ఈ యొక్క ద్రాక్ష గెలలను పిండి గానుగలో వేసి పిండి ఆ వచ్చిన రసాన్ని బిందుల్లో పెట్టుకుని మనం మంచిలు తాగుతాం కదా, అలా తాగేవాళ్ళు అంట ఆ దేశం వాళ్ళు. కానీ మద్యం ప్రాణము పోగుచున్న వానికి మద్యాన్ని ఇవ్వండి, ఎందుకంటే వాడు అనేకమైన బాధలతో ఉంటాడు. ఆ బాధను మరిచిపోవడానికి వారికి మాత్రం మద్యాన్ని ఇవ్వండి. కానీ నా జనులైన ఇశ్రాయేలీయులకి మాత్రం ఏమనంటే ద్రాక్షారసం ఇవ్వండి. మనోవ్యాకుల గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి. ఎక్కడి నుంచి వచ్చింది ద్రాక్షారసం అంటే కల్వరి సిలువలో యేసు కార్చిన రక్తము. మొత్తం శరీరం అంతా పిండబడింది, శరీరం అంతా కొట్టబడింది, శరీరం అంతా నలగబడింది, శరీరం అంతా తులకలైపోయింది. తన వీపు నాగల చాలుతో దున్నిన విధముగా మారిపోయాడు. ఎలా అయితే గానగలో తిప్పారు ఆ విధముగా ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన చిందించాడు. ఆ చిందించిన రక్తమే ఈ యొక్క మనోవ్యాధికి మందు. ఇంతవరకు ఒక పాట పాడేవాళ్ళు, మరి ఇప్పుడు పాడుతున్నారో లేదో తెలియదు కానీ ఆలయంలో ప్రవేశించండి అందరూ పాడమ్మా పాడు. స్వాగతం సుస్వాగతం యేసు నామములో, యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. చాలు. ఏ కలతలున్నా, కష్టాలున్నా, కన్నీరున్నా, ఏ సమస్య ఉన్నప్పటికీ ఈ మందిరంలోనికి ప్రవేశించాలి. మనోవ్యాధులకి ఇంకా చెప్పాలంటే చాలా చెప్పచ్చు. చూడండి, భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి, భార్య వల్ల పిల్లల్ని ఇప్పుడు అంగన్వాడీలో చేరుస్తున్నారు. ఎందుకంటే బడికి అలవాటు పడాలని. ఆ తల్లిలు దింపితే ఆడు ఊరుకుంటాడండి,
వచ్చేస్తాడు, మళ్ళీ తల్లి వెనకాల సంకలెక్కి మళ్ళీ వచ్చేస్తాడు. ఈ పేగు బంధం ఆవిడ వదలలేదు, ఎందుకంటే ఆడు గౌరవమని ఏడుస్తూ ఉంటాడు కాబట్టి. ఆ విధముగా ఆడికి ఒక బాధ, ఆ తర్వాత చదువుకునేవాడికి పుస్తకాలు ఒక బాధ, వయసు వచ్చిన తర్వాత పెళ్ళి అవ్వలేదని బాధ, అదే విధముగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేదే, నేను ఎంత చదివాననే బాధ. కనీసం 20-30 సంవత్సరాల దాకా వాళ్ళు చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్లు రాస్తూ ఉంటారు, ఉద్యోగం రాలేదని వాళ్ళకొక బాధ. ఎక్కడ చూసినా మనోవ్యాధి. ఈ వ్యాధికి మందెవరు ఉన్నారండి? ప్రపంచమంతా చెప్తుంది, డాక్టర్లంతా చెప్తున్నారు మనోవ్యాధికి. కానీ దేవుని దాసుడిగా నేను చెప్తున్నా, మనోవ్యాధికి మందు ఉంది సియోను మందిరములో. బలిపీఠము మీద నుంచి ఒక ఓట బయలుదేరి అది మందిరములు నింపేసింది. ఆ మందిరములోనికి వెళుతుంటే కొంత దూరం వెళితే మోకాళ్ళ లోతు, చీలమణుల లోతు, తర్వాత ఏదలేనంత లోతైన అభిషేకం మందిరములో ఉంది. కాబట్టి మందిరములకు వస్తే మీ కలతలైన, కన్నీళ్ళైనా, కష్టాలైనా ఏవైనప్పటికీ నీ మనోవ్యాధికి మందు దొరికే స్థలమే ఈ యొక్క మందిరం. ఈ మందిరాలు ఎందుకు కడుతున్నారు? ఈ మందిరాలు మూతపడాలి, ఈ మందిరాలు ఉండకూడదు అని ప్రపంచంలో, మరి ముఖ్యంగా మన దేశంలో చాలామంది చెప్పుచున్న మాటలు ఇవే. మందిరాలు మూతపడాలి, మందిరం ఉండకూడదని. కానీ మందిరములు ఒక మహిమ కలిగిన వర్తమానాలు ప్రజలకు అందింపబడుతుండే. ఆ ప్రజలకు అందించబడినప్పుడు వాడి హృదయం మారి, వారి స్థితిగతులు మారి, ఒక పరిశుద్ధమైన జీవితముగా పరలోకానికి ఎక్కిపోయే ఒక వ్యక్తిగా మార్పు చెందే స్థలమే ఈ యొక్క మందిరము. మందిరానికి ఒక్కొక్క మంచి పేరు ఉంది, అది కూడా చెప్పి ముగిస్తా. ఏంటంటే పరలోకపు గవిని ఇదే. నువ్వు పరలోకం వెళ్ళాలంటే పరలోకపు గవిని ఇదే. ఏంటయ్యా అంటే నీ యొక్క మనోవ్యాధికి మందునివ్వటానికి యేసు ప్రభు అందరి కోసం యేసు పుట్టెను. చదువు పాడమ్మ ఒకసారి, బాగా పాడారు. అందరి కోసం యేసు పుట్టెను, సందడి చేద్దాం. చాలు. హల్లెలూయా. అందరి కోసం యేసు పుట్టాడు. అందుకని సొలొమోను చేస్తున్న ప్రార్థన 38వ వచనం, ఇశ్రాయేలులకు నీ జనులు, ప్రతి మనిషి తన మనోవ్యాధిని బట్టి తెలుసుకొనును కదా, ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము చుట్టూ తమ చేతులు చాచితే ప్రభువా ప్రార్థన వినవా? ఎవరికి ఉందండి మనోవ్యాధి అంటే? ఒక కుటుంబానికా, ఒక గ్రామానికా, ఒక సంఘానికా కాదు. ప్రపంచమంతా చూసినా, ఎవరిని తరచి చూసినా కొంతమంది ఇద్దరిద్దరు కలిసి సంతకో మార్కెట్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు చెప్పుకుంటూ ఉంటారు, ఆవిడ బాధలు ఈవిడికి, ఈవిడ బాధలు ఆవిడకి. అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. కొంతమందికి అన్నీ చెప్పరు, తన డీరెస్ట్ ఫ్రెండ్లకే అన్నీ చెప్తారు. అందరికీ చెప్తే వాళ్ళు రేపు దెబ్బలు వచ్చినప్పుడు అల్లరి చేసేస్తారు. మళ్ళీ తర్వాత నలుగురికి తెలిసేటట్టు మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు దెబ్బలాడొద్దు. కాబట్టి ఎవరైతే మీ ప్రియమైన స్నేహితులు ఉంటారో వారికి చెప్తారు. వారికన్నా ఉత్తమమైన దేవుడు దగ్గర పాదాలు మనం గనక పట్టుకుంటే ఆయన నీ యొక్క హృదయంలో ఉన్న సమస్త మనోవ్యాధిని ఆయన పరిశుద్ధ రక్తములో కడిగేస్తాడు. చూడఒకసారి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా చూడము ఒకసారి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్న ప్రతి పాపాన్ని, జన్మతః వచ్చిన పాపం, చూపు ద్వారా వచ్చిన పాపం, నడక ద్వారా వచ్చిన పాపం, ఈ పాపాలన్నిటినీ కూడా కడిగి వేసి ఒక పవిత్రమైన వ్యక్తిగా నేను మార్చి పరలోక రాజ్యములు పెట్టడానికే మందిరాలు నిర్మించబడ్డాయి. ఈ దినమందైనా మీరు మరి మీ యాజకుడైన జాయ్ గారితో చెయ్యి కలపండి.
మోకాలు కలపండి, కన్నీటికి కన్నీరు కలపండి, దేవుని మహిమను మందిరంలోనికి దింపండి. తద్వారా ప్రతి కుటుంబము ఆనందము, సంతోషము, యేసు పుట్టాడని సంతోషం కాదు, యేసు నా హృదయములోకి వచ్చాడు, మా మందిరములోకి వచ్చాడు, మేము దింపాం, మా కన్నీటి ప్రార్థన, మా మోకాళ్ళ అనుభవం, మేము ఒకరు సహాయం చేసుకుంటూ చేసిన ప్రార్థన వల్ల ఈ విధముగా మేము ఆశీర్వాదింపబడ్డాం. ఇక మేము పాతాళానికి వెళ్ళం, పరలోకములో ఉంటామనే నిశ్చయతతో నూతన సంవత్సరంలో మీరందరూ కూడా అడుగు పెట్టాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్న దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మంచిదండి ప్రియులరా, చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. మనుషునికి మనోవిచారం, ఆ మనోవిచారానికి మందు లేదు. దానికి ముందు ఎవరనంటే ఒకటి ఏంటనంటే, దానికి అసలు ముందు ఏంటనంటే, జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవాలయము తట్టు చేతులెత్తి వారు మనోవిచారం చెప్పినప్పుడు వారికి మీ సహాయాన్ని దయచేయన్నాడు. అంటే ఈరోజు మన మనోవిచారానికి ముందేది చెప్పాలి. మన చేతులు ఎవరి తట్టు ఎత్తాలంట? చూడండి, దానియేలు బబులోను దేశంలో ఉన్నప్పుడు కనుక ప్రార్థన చేయకూడదన్న శాసనం వినపడినప్పుడు ఆ మేడపైకి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. అప్పుడు ఎందుకు చేశాడనంటే, ఇదిగో ఈ ప్రార్థనే. ఏమనంటే, సమయంలో ఒకరోజు చేశాడు ప్రార్థన. ఏమనంటే, నీ దేవాలయము తట్టు తిరిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ప్రార్థన విని వారు దేశమును స్వస్థపరిచి వారు మనోవిచారాన్ని ఏం చేయాలట? తీర్చాలి. ఈరోజు ప్రియులారా, కొంతమందికి అన్నీ బాగుంటే ఒకటి లేదు, ఒక సమస్య, ఏదో ఒక సమస్య. ఈ సమస్యలన్నీ తీరాలనంటే దానికి ఒకటే ముందు ఏంటనంటే, మనం దేవాలయము తట్టు తిరిగి ఆయన తట్టు చేతులు ఎత్తినప్పుడు ఆయన మనకు సహాయాన్ని చేస్తారు. కాబట్టి అయ్యగారు చెబుతూ అన్నారు ఏమిటనంటే, వ్యాధి కలిగినోడికి మనోవిచారం కలిగినోడు ద్రాక్షారసం ఇస్తారట. కానీ బైబిల్ వాక్యం చెప్తుందంటే, కీర్తన 4వ అధ్యాయంలో అంటాడు, ధనధాన్యములు కలిగిన సంతోషం కంటే, ఆ మాట చదవండి, 4వ అధ్యాయంలో ఉంటుంది. ధనధాన్యములు కలిగిన ఎన్నో వచ్చినామమ్మా? 4:7 వారు ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి కంటే అధికమైన సంతోషము నా హృదయంలో ఏం చేసావంట? అంటే సంతోషం దేని బట్టి రాదు? ధాన్య ద్రాక్షారసములు బట్టి సంతోషం రాదు. కానీ మనము దేవాలయము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనోవిచారాలు, అమ్మ హాస్పిటల్కి వెళ్ళినా మన విచారం తీరదు. అందుకే గర్భఫలం యెహోవా ఇచ్చిన అది ఎవరు ఇవ్వాలి? డబ్బులుంటే పుట్టరు, లేకపోతే కనుక వివాహము డబ్బులుంటే కుదరదు, లేకపోతే ఇల్లు కట్టాలంటే యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టివారు ప్రయాసం. ఆ మనోవిచారం తీరాలంటే మనం దేవుని తట్టు తిరిగి చేతులు పైకెత్తి అడిగితే దేవుడు మన మనోవిచారాన్ని తీరుస్తాడని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. నేను ముగిస్తున్నానండి. ఇవాళ చదువుకున్న మాటలో చక్కని మాట ఉంది. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడు గనుక ఆయన నా ప్రవర్తన చూసి ఆయన నాకు సహాయాన్ని, ఈ ఆపద నుండి ఏం చేస్తాడంటే తప్పిస్తాడు అన్నాడు. ఎవరికి ఆయన ఆపద నుండి తప్పిస్తాడంటే ఆయనకి ఏమై ఉండాలట? ఇష్టం. అందుకే పాట పాడారు, యేసు ప్రభు పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టలైన ప్రజలకు ఏంటంట? సమాధానం. కాబట్టి ఆయనకి ఇష్టలు ఎవరు ఇష్టలు అన్నట్టు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. అంటే దేవునికి మనం ఏమై ఉండాలనంటే ఇష్టలుగా ఉండాలంటే దేవుని అందు ఏముంచాలంటే అండి, వారి ప్రవర్తన బట్టి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. అమ్మ ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఎవరికైనా శోధన వచ్చిందని అంటే ఎవరో శపించేశారు, ఎవరో ప్రార్థన చేసేసారు అని అంటారు. కాదు, వాక్యం ఏం చెప్తున్నానంటే వారి ప్రవర్తన బట్టి దేవుడు వారికి ఏమిస్తాడట?
ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనం ఇష్టలుగా ఉంటే దేవుడు మన ప్రవర్తనకు తగ్గట్టుగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడని తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ధనధాన్యాలు లోకంలో మనము ఎంతమందినో చూస్తున్నాం, వారికి సంతోషం లేదు. ఆయనలో ఉన్న సంతోషం, మనకు ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇవ్వగలం దేవుని యందు అటు మనోవిచారాలు తీరాలని ప్రభు తట్టు మన చేతులెత్తి ఆ దేవాలయం తట్టు తిరిగి ప్రార్థించినట్టుగా మనం కూడా అలా ప్రార్థించేద్దాం. అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేసేలాగా ప్రార్థించేద్దాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కొంతమందికి 2024 సంవత్సరం బాగుండకపోవచ్చు. కొంతమందికి 2024 సంవత్సరం 2023 సంవత్సరం బాగుండకపోవచ్చు. 2024 సంవత్సరం బాగుండొచ్చు. 2025 సంవత్సరము ఎలా ఉంటుందో మనకి తెలియదు. కానీ అది దీవెనకరంగా మారాలని అంటే 2024 సంవత్సరం ఆశ్చర్యకరంగా ఉండాలంటే మనం ఆయన తట్టు ఏం చేయాలి? చేతులు ఎత్తి మనం అడిగినప్పుడు 2025 సంవత్సరం అంతా కూడా అన్ని నెలల్లో, అన్ని వారాలు, అన్ని సమయాల్లో దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా చేస్తాడు. రోగములు రాకుండా, బాధలు రాకుండా, కష్టాలు రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. అలా చేయగలం. దేవుని తట్టు తిరుగుదాం. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసయ్య. ఆయన తట్టు తిరుగుదాం. ఆయన మనకు సహాయం చేస్తాడు. అటు కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇంతవరకు సహాయపడ్డారు. చక్కని వర్తమానాన్ని దాసుల ద్వారా మీరు మాకు బయలుపరిచారు. నిజమే, మనుషుల్లో ఉన్న మనోవిచారం అనేది ఎవరూ తీర్చలేదు నాయన. తీర్చలేరు ప్రభు. దానికి మందు లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు వేస్తాము కానీ వారు అంటారు, వారు మనోవిచారం ముందు పోవాలి. వారిలో ఉన్న టెన్షన్, ఆందోళన పోతేనే కానీ మేము మందులు ఇచ్చిన ప్రయోజనం లేదంటారు. నిజమే, ఈ మనోవిచారానికి, మనో దుఃఖానికి మాకు ఎక్కడ దొరుకుతుంది పరిష్కారం అంటే నీ సన్నిధిలోనే. నీ తట్టే చేతులెత్తుతున్నాం, మీ తట్టే కన్నీరు కారుస్తూ ఉన్నాం, మీ తట్టు చూస్తూ ఉన్నాం. సియోనులో నుండి నేను వారిని ఆస్వాదిస్తానన్నారు. అయ్యా, మా మధ్యలో మీరు ఉన్నారు నాయన. ప్రభు, మీరు మాకు సహాయం దయచేయండి ప్రభు. ఎవరే మనో విచారణతో ఉన్నారు. నిజమే, కొంతమందికి అయ్యా అన్ని ఉండవచ్చు, లోటు అవ్వచ్చు. అయ్యా నన్ను ఇంకొక సమస్య అవ్వచ్చు, ఇంకో సమస్య అవ్వచ్చు. నేను ఎవరికి ఏ సమస్య ఉన్నాయో అవన్నీ తీర్చగల సమర్థుడైన నీ తట్టు తిరుగుతూ ఉన్నాం. మీరే మాకు సహాయపడి మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి చెప్పుకుంటే ఇంతవరకు సహాయపడ్డారు. మేలుతో నింపు మహిమనందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచడికి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, కార్యక్రమం మనం ముగించుకుంటూ ఉన్నాం. గమనించండి, ఈ వారంలో వివాహ కార్యక్రమం ఒకటి ఉందండి మన సంఘంలో. మన ప్రియులు పొనుగుపట్టి సూర్యప్రకాష్ గారు వారి కుమారుడు అఖిల్ వారికి వివాహం చేస్తూ ఉన్నారు. 20వ తారీఖు ఉదయం రాజమండ్రి నుండి ప్రసాద్ గారు వస్తారు. వారు వివాహం జరిగిస్తారు. కనుక వారితో కలిసి మనం వివాహం జరిగిద్దాం. మీకు ఒక ప్రకటన ఏంటంటే, మర్చిపోవద్దు, మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దు. ఏంటంటే, సూర్యప్రకాష్ వారి ఇంటి వారు చెప్పిన మాట ఏంటంటే, 20వ తారీఖున ఉదయం సంఘమంతటికి వారి ఇంటికాడ వివాహం జరుగుతున్న వివాహంలో ప్రేమ విందు ఏర్పాటు చేశారు. కాబట్టి విందుకి అందరిని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబాలతో వచ్చి ఆ విందులో, ఆ పెళ్ళిలో పాలు పంపులు పొంది, విందులో పాలు పంపులు పొంది కుటుంబాన్ని దీవించి వెళ్ళాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఆ రోజు 20వ తారీఖు శుక్రవారం వచ్చింది. లక్షవారం సాయంత్రము ప్రధాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమం కొరకు మనం సిద్ధపడదాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? మందిరంలో కొంతమంది సనువు ఉంటుంది. అంటే సనువు అంటే మేము పిలవగలంత సనువు ఉంటుంది. కొంతమంది పెద్దలు ఉన్నారు, నేను వారిని సనువుగా పిలవలేను. ప్రియులారా, నేను తప్పుగా అనుకోవద్దు. నేను మనస్ఫూర్తిగా గౌరవంగా మాట చెప్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు దానియేలు గారు, వెంకటరాజు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నేను సనువుగా మాట్లాడలేను. రాష్ట్రపతి గారు ఉన్నారు, తర్వాత సంతోష్ గారు ఉన్నారు. నాకు వయసు కాబట్టి వారు రాష్ట్రపతి గారికి సనువు కాబట్టి సనువుగా పిలుస్తాను. కాబట్టి ఏమైనా పని చెప్పాలన్నా, ఏమైనా చేయించుకోవాలన్నా నేను వారికి గమ్ముని చెప్తా ఉన్నాను. దయతో పెద్దలుగా మీరు ఉంటున్న వెంకటరాజు గారికి, దానియేలు గారికి గమ్ముని చెప్పలేం. కనుక ఏమైనా సనువుగా చేయలేం, సనువుగా చెప్పలేం. కాబట్టి దయతో అర్థం చేసుకోవాలని, మీ మీద గౌరవం లేక కాదు, గౌరవంతో మర్యాదతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయతో మరి గురువారం రాత్రికి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రపతి గారు ఆ రోజు మరి మధ్యాహ్నం నుంచి సెలవు పెట్టాలి. ఒక విషయాన్ని గమనించాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా?
ఆడవారు పెళ్ళిళ్ళకి ఆడవాళ్ళు మన సంఘంలో జరిగిన ఆడవారి పెళ్ళిళ్ళకి కొంత 4 వెళ్ళినా 5 వెళ్ళినా పర్లేదు. మగవారి పెళ్ళికి ఒకడు వెళ్తే సరిపోద్ది. ఎందుకనంటే అక్కడ తక్కువ ఇస్తారు, 500 ఇస్తారు. కాబట్టి ప్రియులారా, ఎవరు కాబట్టి ఎవరైనా ఆ రోజు పని మానేసి వస్తాడు కాబట్టి ఆయనకు అది అలా సరిపోద్ది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఒక్కరు వెళ్ళండి ఆ రోజు ఆ కార్యక్రమం, ప్రధాన కార్యక్రమం మనం వెళ్ళాలి. ఇంకొక విషయం చెప్పేసి నేను ముగిస్తాను. ఏంటంటే మగవారు తరపున మనం వెళ్ళినప్పుడు మనం ఏ పని చేయకూడదు. ప్రధాన కార్యక్రమంలో మనం చేయవలసింది ఏంటంటే మన మగపిల్లవాడు తరపున పట్టుకెళ్ళిన సామాగ్రి ఆడపిల్లలకి ఇవ్వటమే మన పని, అంతే. కనుక మనం బంధువులు చుట్టక్కర్లొద్దు, పశువు రాయక్కర్లొద్దు, తమలపాకులు తీయక్కర్లొద్దు, పట్టుపొలు పంచిపెట్టక్కర్లొద్దు. మన పని ఏంటనంటే తీసి వారికి ఇవ్వటమే. అక్కడ పని అంతా ఆ సంఘ బిడ్డలు పెళ్లి కుమార్తె తరపున వారు చేసుకుంటారు. కాబట్టి మన పని ఉండదు కాబట్టి ఒకరు సరిపోతారని విషయాన్ని తెలియపరుస్తున్నాను. పోసారి సహంత్ర గారిని పంపించాను, ఈసారి రాష్ట్రపతి గారు సిద్ధపడాలని మనం చేస్తూ ఉంది. మంచిదండి, అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా? హల్లెలూయా. ఈ కార్యక్రమం మనం ముందుకు వెళదాం. మరి పెళ్లి కుమారుడు అంటే ప్రకటిద్దాం. మరి లేడు కాబట్టి మనము వచ్చి వారం ఇంకా పెళ్లిలోనే ఒకటే ప్రకటనగా చదివేద్దాం అమ్మా. మంచిది. ఈ సమయంలో ప్రియులారు గమనించండి, మనం ముందుకు వెళదాం. మన ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. పెళ్లి కార్డు ప్రియులారు సంఘానికి సూర్యప్రకాష్ గారు మనకి పెళ్లి కార్డు ఇచ్చారండి. సంఘం అంతటికి కల్పించారు. కాబట్టి మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. నాకు ఇవ్వలేదు, ఇది సంఘానికి ఇచ్చారు కాబట్టి నాకు రేపు ఇస్తారేమో. మంచిదండి, ఈ సమయం మనం చదువుదాం. మండపాక గ్రామ వాస్తువులైన పొనుగుపాటి సూర్యప్రకాష్ గారు, హేమలత గారు వారి ఏకైక కుమారుడు అఖిలుకును, మండపాక గ్రామ వాస్తువులు కాకర్ల కిషోర్ గారు తన కుమార్తె అయిన చిన్న కుమార్తె ఆశాలతకును 20వ తారీఖు ఉదయం వారి ఇంటికాడ వేయబడుతున్న పందిట్లో పరిశుద్ధ వివాహం చేయటానికి పెద్దలు నిశ్చయించున్నారు, దైవజనులు నిశ్చయించున్నారు, పూనుకుంటూ ఉన్నారు. వీరిరువురు అనగా అఖిల్, ఆశాలత ఈ ఇరువురు జత పడకూడదని ఏవైనా ఆటంకాలు ఏమైనా ఉంటే కనుక ఆధారాలతో ఇప్పుడే చూపించండి, లేని ఎడల ఎప్పటికీ మౌనంగానే ఉండవలను. ప్రియులారా, ఇది ప్రకటన మరొకసారి చెప్తా ఉన్నాను. అఖిల్కును ఆశాలతకును వివాహం చేయటానికి వారిద్దరూ వివాహం చేసుకోకూడదు కాబట్టి ఆటంకాలు ఉన్నాయి అని అంటే ఏమైనా రుజువులు ఉంటే చూపించండి, చూపించిన వివాహం ఆఫ్ చేస్తాం. కనుక ఏమీ లేదు, మాకు సంతోషమే అని చెప్పి అంగీకరిస్తే మరి ఎప్పటికీ ఎలా ఉండాలట వారు. ఇది ప్రకటన, 2వ ప్రకటన. కాబట్టి 3వ ప్రకటన పెళ్లిలో జరుగుతుంది కాబట్టి మీ అంగీకారాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా? హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేద్దాం. ముందున్న కార్యక్రమంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎంతవరకు మాకు సహాయపడ్డారు. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి, మమ్మల్ని బలపరచండి. వచ్చిన బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరే అక్కర్లు కలిగి ఉన్నారో వారి అక్కర్లు తీర్చండి, మేలుతో నింపండి. మీ ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించి మహిమనందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన మమ్మల్ని అందరూ దీవించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, కానుకలు సమర్పించుకుందాం. మనందరూ లేచి నిలబడి కానుకలు అర్పించుకుందాం. ఆ తదుపరి మన ముందున్న కార్యక్రమం దయతో గమనించండి. ముందు మగవారు రండి, ఆడవారు రావద్దు. మగవారు రండి. మగవారు అయిన తర్వాత ఆడవారు వరుసగా వచ్చి అర్పించాలి. మనం చేస్తున్నాం. అందరూ ఒకసారి వస్తే కనుక గలిబిలు అవుతుంది కనుక వరుసగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కానుకలు పాట పాడదాం, దేవుని స్తుతిద్దాం. అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్ట రక్షింపవచ్చు, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని
రక్షింపవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని. ప్రియులారా, అలాగే నిలబడి ఉంటుండగా ప్రార్థన ఆశ్రదం. ఉమా ప్రదీప్ గారు వారు రావటం చాలా సంతోషం. మీ రాకను బట్టి వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె వచ్చారు కాబట్టి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. 31కి రండి, 1వ తారీఖు రండి, మీకు ఆహ్వానం పలుకుతున్నాను. అటుదిగానే లిల్లక్క ఈరోజు వారు విదేశాలు వెళ్ళి క్షేమంగా వారు తిరిగి రాగలను దాన్ని బట్టి, ఈరోజు మందిరానికి వచ్చిన దాన్ని బట్టి నాకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. అక్క వచ్చింది అనుకోలేదు, తెలవలేదు. అక్క చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని, బావగారిని దేవుడు దీవించి మీరు తలపెట్టిన పని ఇల్లు త్వరగా పూర్తయి ఇంట్లోకి త్వరగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. అటు రీతిగా దేవుడు సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన ఆశ్రదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, కృపా కనికర సంపన్నుడైన మా దేవ, స్తోత్రార్హుడా, మీకు వందనాలు నైనా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరొకసారి మరొక వారం మీ సన్నిధి ఆవరణంలో ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మీ నామాన్ని గణపరచడానికే ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, మీ స్తోత్రాలు. మమ్మలను అయ్యా మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. 2025వ సంవత్సరం కొరకే మమ్మల్ని సిద్ధంతో ఇచ్చాను అయ్యా. నైనా ఏ గలిబిలులు తొందరబాట్లు లేకుండా సమాధానం, సంతోషం, ఆనందముతో ప్రభువా అయ్యా నేను నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించండి. నూతన వాగ్దానం, నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు, నూతన అభివృద్ధి మేము 2025వ సంవత్సరంలో మేము చూడగలిగినట్లుగా సహాయం మీరు దయచేయండి. ఇంతకాలం మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. 2025వ సంవత్సరం మా అందరి కుటుంబాలకి మేలుకరంగా ఉండునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. నేను ఎక్కడ ఏ నెలలో కూడా, ఏ వారాల్లో కూడా, ఏ రోజుల్లో కూడా మాకు ఎటువంటి నైనా ప్రభు శోధనలు రాకున్నట్లు 2025వ సంవత్సరం కొరకే మమ్మల్ని సిద్ధపరచాను. ప్రేమనైనా ప్రార్థన పూర్వకంగా, విశ్వాసముతోనైనా, నమ్మకంతో 31వ తారీఖు రాత్రి మేము ప్రవేశించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. నూతన అభిషేకం, నూతన ఆనందం, నూతన సంతోషం మీరు మాకు దయచేయండి. వచ్చిన బిడ్డలందరూ దీవించండి అయ్యా. నేను ఈ వారం అంతా కాసి కాపాడారు. మిగిలిన ఈ వారంలో వారు ప్రభా వారి పనులకు వారు వెళ్తుండగా సహాయపడండి. మరి పండగ రోజుల సందర్భాల్లో ఇల్లులు ప్రభా దులుపుకొని కడుక్కొని నైనా అయ్యా కొంతమంది ఇల్లు నైనా కొంత పని చేయించుకుంటున్నారు అయ్యా. నేను మరి చాలా చాలా పనులు పెట్టుకుంటున్నారు. వారికి మీ సహాయం దయచేయండి అయ్యా. నేను మీ కాపుదల దయచేయండి. సకాలంలో పనులన్నీ పూర్తవటానికి మీ కృపను అనుగ్రహించండి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళక మునిపే అద్భుత కార్యాలు మాకు జరిగించమని వేడుకుంటున్నాను. ఎవరు ఏ బాధతో, సమస్యలతో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, ఏదైనా ఇప్పుడే వారిని మీరు ముట్టమని వేడుకుంటూ ఉన్నాను. తెచ్చిన కానుకలు మీ సేవకులు వాడుకోండి అయ్యా. 100 రెట్లు ప్రతిఫలం దయచేయండి ప్రభువా. అర్పించిన దానికంటే 100 రెట్ల ఆశీర్వాదం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మేలుతో నింపి మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి చెప్పుకుంటూ మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపింప చేసి మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి చెప్పుకుంటూ అయ్యా చిన్నలను, పెద్దలను, వృద్ధులను, స్త్రీలను ప్రతి ఒక్కరు మీరు కాపాడు. వారి పనుల్లో, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అయ్యా పనుల్లో మీరు తోడుగుండండి, ప్రయాణాల్లో తోడుగుండి కాపాడు మహిమనందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనీయ సహవాసము, కాపుదల
దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం ఆయన సన్నిధానములోకి వచ్చి ఆయన వాక్యాన్ని విని అయా నీ తట్టు తిరిగి మా మనోనిచ్చ విచారాలు కొట్టివేయబడినని విశ్వాసంతో నీకు చెప్పుకుని వెళుతున్నా వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి మనో విచారాన్ని కొట్టివేసి సంతోషం, ఆనందం, సమాధానం, దీవెన ఆశీర్వాదాలతో నింపి నూతన సంవత్సరాలు మమ్మల్ని ప్రవేశపెట్టమని ప్రార్థన చేస్తూ ఈ వారం అంతా సహాయపడి తోడైండి, కాపాడి దీవించి నడిపింపచేదువుగాక. ఆమేన్, ఆమేన్. అమ్మ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. యవనస్తులు కుర్చీలు బరకం ఇవి మడత పెడతాకు సాయం చేయాలని మనం చేస్తూ ఉన్నాను. దయతో గమనించండి, వెళుతున్న వారు ఆలోచించండి. దయతో గమనించండి, మర్చిపోయాను. వెళ్తున్న వారు వినండి, గమనించండి. ఒక అబ్బాయి, మోగబ్బాయి, మాటలు రావంటండి. ఏమైనా సాయం చేయమని వచ్చారు. మరి ఎవరైనా సాయం చేయాలనుకుంటే మీ ఇంటికి వస్తారు. ఆ బిడ్డకు మీరు సాయం చేయాలని కోరుతున్నాను. ఒక మోగబ్బాయి వచ్చారండి సాయం చేయమని, కనుక ముందు చెప్పడం మర్చాను. దయతో వెళుతున్న మీరు గమనించండి. మీ ఇంటికి వస్తారు ఆ పిల్లడు. ఎవరైనా సాయం చేయాలనుకుంటే చేయాలని మనం చేస్తాము.